బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ ఇస్లామీ అభివాదములు. అస్సలాము అలైకుం. మహాశైలరా, దైవం ప్రతి కాలంలో తన మార్గదర్శకత్వాన్ని పంపించాడు. అది ఆయన ప్రవక్తలు మరియు ఆయన గ్రంథాల రూపంలో పంపించాడు. గ్రంథం అనేది థియరీ అయితే, ప్రవక్త అనేది ప్రాక్టికల్. గ్రంథం అనేది ఒక టెక్స్ట్ బుక్ అయితే, ప్రవక్త అనేది టీచర్. ఏమండి, ఈ ఎగ్జాంపుల్ తోటి మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి గ్రంథం ఒకటే పంపిస్తే అది ఏ విధంగా ఆచరించాలో మనకు తెలియదు. కేవలం టీచర్లు అంటే ప్రవక్తని పంపిస్తే అది కూడా. కాబట్టి దైవ మార్గదర్శకత్వం సంపూర్ణం ఎప్పుడవుతుంది? ఆయన గ్రంథము మరియు ఆ గ్రంథాన్ని చక్కగా వివరించి చూపించే, ఒక మాదిరిగా చూపించే, నమూనాగా చూపించే, ఉదాహరణగా చూపించే ఒక ప్రవక్త కూడా ఉండాలి. అదే విషయాన్ని దైవం తన చివరి గ్రంథం ఖురాన్లో 57వ అధ్యాయము 28వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. విశ్వసించినటువంటి ప్రజలారా, దైవాన్ని విశ్వసించిన, నమ్మిన, పరలోకాన్ని నమ్మిన, తీర్పు దినాన్ని నమ్మినటువంటి ఓ ప్రజలారా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఏకేశ్వరునికి భయపడండి. ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయన చివరి ప్రవక్త గురించి చెప్తున్నాడు. చివరి ప్రవక్తను విశ్వసించండి, అప్పుడు అల్లాహ్ మీకు తన కార్యం నుండి రెట్టింపు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే తన ప్రవక్తను విశ్వసించినందుకు, ప్రవక్త చూపించినటువంటి మార్గంలో నడిచినందుకు దైవం రెట్టింపు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మీకు జ్యోతి అంటే మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాడు ఖురాన్ రూపంలో ఆయన. అంతేకాదు, ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి, ఆ మార్గ నిర్దేశనం ఉంది చూసారా, గైడెన్స్ ఉంది చూసారా. ప్రతి జీవితంలో ప్రతి అడుగడుగు మనకు దైవం యొక్క గైడెన్స్ అవసరం అవుతుంది. ఆ గైడెన్స్ మీకు ప్రసాదిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. చీకటిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఒక వెలుగు మనకు దొరికితే ఏ విధంగా మన ప్రయాణము తేలికగా అవుతుందో, అదేవిధంగా ఈ చీకటిమయమైనటువంటి ప్రపంచంలో నిజమైనటువంటి వెలుగుగా ఆయన గ్రంథం మనకు తోడున్నప్పుడు ఆ వెలుగులో మనము మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అంతేకాదు, మీ పొరపాట్లను ఏదైతే మీ కార్యాచరణలో ఏదైతే పొరపాట్లు జరుగుతుంటాయో, అదేవిధంగా మీ ఆరాధనలో ఏదైనా పొరపాట్లు జరుగుతుంటాయో, మీ వ్యవహారాల్లో ఏదైనా పొరపాట్లు జరుగుతుంటాయో, ఆ పొరపాట్లు నేను క్షమిస్తాను. అల్లాహ్ ఎంతో క్షమించేవాడు మరియు కరుణించేవాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, ఆ దైవానికి భయపడండి, ఆయన పంపినటువంటి ప్రవక్తను విశ్వసించండి, ఆయన చెప్పినటువంటి మార్గంలో నడవండి. అప్పుడు దైవం మీకు రెట్టింపు ప్రతిఫలాన్ని ప్రసాదించడమే కాదు, తన మార్గ నిర్దేశనాన్ని ఇస్తాడు, మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు, ఆయన వెలుగు ప్రసాదిస్తాడు. ఆ వెలుగు యొక్క మార్గంలో మీరు మీ మార్గాన్ని, మీ గమ్యాన్ని చేరుకోగలుగుతారు. రండి, ఇస్లాంని తెలుసుకుందాము. సర్వేజన సుఖినో